కృష్ణలంక మిస్సింగ్ కేసుకి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు. నాగరాజు ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి ప్రస్తుతం ప్రశ్నించబోతున్నారు. సిఐ నాగరాజును అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన ఇంటి దగ్గర ఒక హై డ్రామా చోటు చేసుకున్న పరిస్థితులు అయితే కనిపించాయి. మద్దతుదారులందరూ కూడా సిఐ నాగరాజు ఇంటి వద్ద ఆందోళన చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గెస్ట్ హౌస్ దగ్గర పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర ఆయన్ను విచారించబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎంతసేపట్లో ఈ విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. వినయ్, సాయికృష్ణ కేసులో అటు సీఐ నాగరాజుని పోలీసులు కొద్దిసేపు క్రితమే సింగనగర్ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన అక్కడి నుంచి విజయవాడకు పోలీసులు తరలిస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం విజయవాడలో 2 పాయింట్లు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి విజయవాడ పోలీస్ స్టేట్ గెస్ట్ హౌస్ ఒకటి, మరొకటి పోలీస్ కంట్రోల్ రూమ్ ఒకటి. 2 దగ్గర కూడా సిట్ బృందాలు ఉన్నారు. కానీ ఎక్కడికి తీసుకెళ్తారనేది వాటికి ఇప్పుడు అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇందాక వరకు కూడా విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో అయితే సిట్ బృందం ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి మూవ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకున్న సమాచారం మేరకు విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మరి కాసేపట్లో సిఐ నాగరాజును తీసుకొస్తారని చెప్పి కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఈ కేసులో సంబంధించి ఇప్పటికే అటు తల్లి స్టేట్మెంట్ తో పాటు మిగిలిన అన్ని అంశాలపైన కూడా అనేక కోణాల్లో సిట్ బృందం దర్యాప్తు చేసింది. ఈ రోజు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అనేక కీలక విషయాలు కూడా బయటకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో సిఐ నాగరాజు పైన అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా ఈ రోజు సిట్ అధికారులు అతన్ని ప్రశ్నించబోతా ఉన్నారు. అతని దగ్గర నుంచి సమాచారం కూడా రాబెట్టబోతా ఉన్నారు. మార్కాపురం నుంచి సిఐ నాగరాజు తన కుమారుని తీసుకుని వచ్చాడు. తర్వాత స్టేషన్ లో లాకప్ డెత్ చేశారని చెప్పి తల్లి స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కోణంలో కూడా ఇప్పటికే అటు సిట్ అధికారులతో పాటు అంతకు ముందు వేసిన ఏసీపీ దైవప్రసాద్ బృందం కూడా అనేక కోణాల్లో దీనికి సంబంధించి దర్యాప్తు కూడా చేసింది. అయితే ఈ కేసులో అనేక సస్పెన్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా స్వర్గపూర్ లో జరిగిన మిస్టరీ కావచ్చు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల మాయం కావచ్చు, ఇలా అనేక అంశాలు అనేది ఇప్పుడు ప్రస్తుతం హైలైట్ గా మారుతా ఉంది. అయితే గత 2 రోజుల నుంచి అంటే ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ అంతకుముందు ఏసీపీ బృందం టేకప్ చేసినప్పుడు కూడా నాగరాజును తీసుకుని వచ్చి విచారిస్తారని చెప్పినప్పుడు కూడా 3 రోజుల వరకు కూడా నాగరాజును విచారించలేదు. ఈ రోజు ఇక్కడికి కాసేపట్లో తీసుకురాబోతా ఉన్నారు. నాగరాజుకు సంబంధించి అనేక కోణాల్లో కూడా సిట్టు బృందం ప్రశ్నించబోతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అటు కోర్టు కూడా అటు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ అన్ని కూడా భద్రపరిచినప్పుడు కూడా అక్కడ సీసీ ఫుటేజ్ కూడా మాయమైనట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతో పాటు ఈ కేసులో అనేక మిస్టరీలు కూడా నెలకొన్నాయి. అయితే ఇప్పటికే అటు మార్కాపురం నుంచి ఏసీపీ అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారని చెప్పిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ ను కూడా సిట్ బృందంతో పాటు ఏసీపీ బృందం కూడా విచారించింది. ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో ఇప్పటి వరకు కూడా విచారణ జరిపింది. అయితే మరి కాసేపట్లో అటు సిఐ నాగరాజును కూడా ఇక్కడికి తీసుకురాబోతా ఉన్నారు. తీసుకొచ్చి అటు సాయి కృష్ణ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో సిఐ నాగరాజును కూడా విచారించబోతా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీస్ గెస్ట్ హౌస్ కే తీసుకువెళ్లబోతున్నారా, లేకపోతే కంట్రోల్ రూమ్ కు తీసుకువెళ్తారా? దీని మీద ఎటువంటి క్లారిటీ ఉంది వినయ్? అయితే ఖచ్చితంగా సీఏ నాగరాజుకు సంబంధించి మద్దతుగా కొంతమంది ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చాలా సీక్రెట్ గా అయితే ఈ వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులు మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇందాక వరకు కూడా విజయవాడ పోలీస్ గెస్ట్ హౌస్ లోనే సిట్ బృందం అంతా కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి సిట్ బృందంలో ఉన్న అధికారులందరూ కూడా బయటకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే మనకున్న సమాచారం మేరకు అటు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీఏ నాగరాజును తీసుకెళ్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అక్కడే సీఏ నాగరాజును కూడా విచారించబోతా ఉన్నారు. నిన్న కూడా అటు మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగానే మొత్తం ఈ కేసుకు సంబంధించి సిట్ చీఫ్ అంతా కూడా మానిటరింగ్ చేశారు. అటు ఫీల్డ్ కి వెళ్లిన బృందంతో కూడా అక్కడి నుంచే సమావేశమయ్యారు. మొన్న అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం సిటీలో అంటే నాగరాజుకు సంబంధించి కొంత మేరకు మద్దతుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం కూడా వెళ్లిపోయింది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర అయితే మటుకు పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికే తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే అంటే గత 3 రోజుల నుంచి కూడా ఈ సాయి కృష్ణ మిస్సింగ్ మర్డర్ ఆరోపణలకు సంబంధించి అనేక కోణాల్లో సిట్ బృందంతో పాటు దైవప్రసాద్ బృందం కూడా దర్యాప్తు చేసింది. నిన్న అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా ఫుల్ గా స్కాన్ చేసింది. దాంతో పాటు సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేట్మెంట్ కూడా తీసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి సాయి కృష్ణ ఏమయ్యాడు, నిజంగానే సాయి కృష్ణ తల్లి ఆరోపణలు చేస్తున్న విధంగా మర్డర్ చేశారనే దానిపైన కూడా సీఏ నాగరాజు నోరు విప్పితే కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అంతా కూడా బయటకు రాదు. దాంట్లో భాగంగానే అనేక కోణాల్లో దర్యాప్తు చేసేందుకు కూడా సిట్ బృందం అంతా కూడా సిద్దమైంది. ఇప్పటికే అటు సాయి కృష్ణ తల్లితో పాటు ఇద్దరు మేనమామలు అదేవిధంగా పిన్ని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. దాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు
అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బందిని విచారించారు. దాంతోపాటు కృష్ణలంక ఆ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలతో పాటు కృష్ణలంక స్టేషన్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో స్కాన్ చేశారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొచ్చారని చెప్పిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా అనేక కోణాల్లో విచారించారు. ఇలా ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన మిగిలిన అన్ని అంశాలపైన కూడా ఎంక్వైరీ పూర్తయింది. ఇంకా సాయి కృష్ణ కేసులో నాగరాజ్ పైన సీఏ నాగరాజ్ పైన ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఆయన్ని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు బయటపడబోతా ఉన్నాయి. దానికి సంబంధించి మరి కాసేపట్లో నాగరాజును కూడా పోలీసులు విచారించబోతా ఉన్నారు. అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ కి తీసుకొచ్చి అక్కడ విచారిస్తారని కూడా మనకి సమాచారం అందుతుంది. స్వాతి, వినయ్, ఈ సాయి కృష్ణ కేసులో మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నది సిఐ నాగరాజు. మరి ఈరోజు సిఐ నాగరాజు విచారణ అనేది సిట్ బృందానికి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. విచారణ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి అంటే సాయి కృష్ణ కేసులో చాలా క్లియర్ గా అదేవిధంగా మొత్తం అన్ని వైపుల నుంచి కూడా అతని వైపే మొత్తం టార్గెట్ అయ్యి కూడా కనిపిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే సిఏ నాగరాజ్ నుంచి పూర్తి వివరాలు రాబట్టాలని చెప్పి కూడా సిట్ బృందం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే మిగిలిన ఎవిడెన్స్లు అన్ని కూడా కలెక్ట్ చేసినాయి. అటు సిఐ నాగరాజు కాల్ డేటాతో పాటు ఆయన కదలికలకు సంబంధించి కూడా సిట్ బృందం అంతా కూడా పూర్తిగా దాన్ని టేకప్ చేసింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో సెన్సేషన్ అయిన నేపథ్యంలో అటు ఆ పోలీసులతో పాటు ఇతర టీంలన్నీ కూడా చాలా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొదటి 3 రోజులు కూడా దైవప్రసాద్ బృందం మొత్తం ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు అనేది కూడా కొనసాగించారు. ఆ ప్రధానంగా తల్లి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ అయితే జరిగింది. దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు విధులు నిర్వహిస్తున్నారు కనుక అక్కడ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపారు. అక్కడున్న సిబ్బందిని కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా అనేక కోణాల్లో చేసిన తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక రిపోర్ట్ తీసుకున్నారు. ఆ దగ్గర నుంచి క్లూస్ టీమ్స్ తో పాటు ఎవిడెన్స్ లన్నీ కూడా కలెక్ట్ చేశారు. ఈ ఆధారంగా ఈ రోజు మరి కాసేపట్లో నాగరాజును కూడా సిట్ బృందం విచారించబోతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నాగరాజే చాలా కీలకంగా ఉన్నారని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే నాగరాజు పాత్ర ఏంటనే దానిపైన సిట్ బృందం ఈ రోజు తేల్చబోతా ఉంది. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లో అంటే ఇప్పటికే సింగనగర్ లో పోలీసులు నాగరాజు నివాసంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇక్కడ నుంచి ఇప్పుడు తీసుకుని వస్తా ఉన్నారు. మరి కాసేపట్లో విజయవాడ సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు తీసుకురాబోతా ఉన్నారు. సిట్ బృందం అంతా కూడా ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉంది. గత 3 రోజుల నుంచి చేసిన విచారణకు సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా దగ్గర పెట్టుకుంది. దాంతోపాటు అటు ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం తల్లి స్టేట్మెంట్ తో పాటు ఇతరగా చేసిన మొత్తం అన్నిటిపైన కూడా నాగరాజును విచారించబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అటు విజయవాడ పోలీస్ గెస్ట్ హౌస్ తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీఐ నాగరాజును తీసుకొచ్చి సిట్ బృందం అయితే విచారించబోతా ఉంది. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును అరెస్టు చేశారు సిట్ పోలీసులు. నాగరాజు ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి ప్రశ్నించబోతున్నారా, లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తీసుకువెళ్లి ప్రశ్నించబోతున్నారా అనేది తెలియాల్సింది. ప్రస్తుతం సిఐ నాగరాజు ఇంటి వద్ద మాత్రం ఒక ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. మద్దతుదారులందరూ కూడా సిఐ నాగరాజ్ ఇంటికి చేరుకుని అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాయికృష్ణ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు నాగరాజు విచారణ కీలకంగా మారబోతోంది. ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు అనేదైతే వేచి చూడాలి. మరి కాసేపట్లో సిఐ నాగరాజును సిట్ బృందం విచారించబోతోంది.
విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు సిట్ పోలీసులు. నాగరాజు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సీఐ నాగరాజు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అరెస్టు చేశారు సిట్ పోలీసులు. నాగరాజు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకునే క్రమంలో ఒక హైడ్రామా చోటు చేసుకున్న సిచ్యువేషన్ కనిపించింది. ఆయనకు మద్దతుగా వచ్చిన మద్దతుదారులందరూ కూడా సీఐ నాగరాజు ఇంటి దగ్గర ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఆందోళన నేపథ్యంలోనే పోలీసులు సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ బృందం నాగరాజును విచారణ చేయాలి అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తీసుకువెళ్లి అక్కడ నాగరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. అంతకుముందు విచారణ తర్వాత వైద్య పరీక్షల అనంతరం సీఐ నాగరాజును కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు సిట్ పోలీసులు. నాగరాజు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజు ఇంటి వద్ద ఒక హైడ్రామా చోటు చేసుకున్న సిచ్యువేషన్. సీఐ నాగరాజు మద్దతుదారులు ఆయన ఇంటికి చేరుకుని అక్కడ ఆందోళన చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలోనే సీఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ బృందం నాగరాజును విచారణ చేయాలి అనుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆందోళనల నేపథ్యంలో ఆయన్ను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు తీసుకువెళ్లి విచారించబోతున్నారు. అక్కడ సీఐ నాగరాజు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. We want justice.